ప్రియులారా, కొద్ది నిమిషాలే వాక్యం నేర్చుకుందాం. ఆల్రెడీ కొన్ని సంగతులు విన్నారు, మరి కొన్ని సంగతులు కొనసాగింపు అనుకోండి. ఆల్రెడీ నేను మీకు టాపిక్ పంపించాను. రక్షిస్తే దేవుడా, శిక్షిస్తే దేవుడా. లోకంలో ఉన్న ఒక స్లోగన్ కూడా కింద సబ్ టైటిల్గా పంపించాను మీకు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అది ధర్మం. లోకంలో ధర్మం ఏంటి? దుష్టుల్ని శిక్షించాలి. శిష్టులు అనగా మంచివారు, సత్ప్రవర్తన గలవారు. మంచివారిని రక్షించాలి, దుష్టుల్ని శిక్షించాలి. ధర్మం ఏంటి చెప్పండి? దుష్టుల్ని శిక్షించాలి, వేసేయాలి, చంపేయాలి, మంచివారిని రక్షించాలి. ఇది ధర్మం. సో దాన్ని బేస్ చేసుకునే అసలు దేవుడు అంటే శిక్షించేవాడా, దేవుడు అంటే రక్షించేవాడా? ఎవరు దేవుడు అవుతారు? వాట్ వుడ్ బి ద నేచర్ ఆఫ్ గాడ్? అసలు దేవుని స్వభావం ఏంటి? దేవుని లక్షణాలు ఏంటి? దేవుని మనసు ఏంటి? ఎలాగుంటే దేవుడు అవుతాడు అనే ఒక సున్నితమైన విషయాన్ని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని కరెంట్ అఫైర్స్ జోడించి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే దుష్టులు లేకుండా ఉంటేనే మంచిది. అంటే మానవుల మైండ్ సెట్ ఎలాగ ఉంటుందంటే దుష్టుడనేవాడు భూమి మీద బ్రతకకుండా ఉంటేనే మంచిది. అందుకని అప్పుడప్పుడు అంటాం, చూసావా, అది మన ఊరికి పట్టిన చీడ, అది మన ఊరికి పట్టిన చీడ, అది చచ్చిపోతే కానీ మన పాట బాగపడదు. ఎప్పుడన్నా ఇలాంటి డైలాగులు విన్నారు మీరు? ఎందుకు వినరు? మీరు రోజు వింటారు. అంటే మనం ఏం కోరుకుంటామంటే దుష్టులు ఏమైపోవాలా? శిక్షించబడాలంటే మరణం నొందాలా, చచ్చిపోవాలా అని మనం కోరుకుంటూ ఉంటాం. అందుకనే ఆ రకమైన సినిమాలు మొదటి నుంచి తీసుకుంటూ వచ్చారు. నా చిన్నతనంలో ఏ సినిమా చూసినా కూడా విలన్ అంటే దుష్టుడా కాదా? చివరికి ఆ దుష్టుడు చచ్చిపోకపోతే ఆ సినిమా హిట్ అవ్వదు. విలన్ ఏమైపోవాలా? చచ్చిపోవాలా. హీరో వాడిని చంపితే కానీ ఆ సినిమా ఏమవుదు? హిట్ అవ్వదు, లేకపోతే ఫ్లాప్ అయిపోద్ది. నన్ను అమ్మింగ్ కోసం చూసుకోండి, అది ఒకసారి దగ్గర ఉండండి. అంటే మనకి ఏమి ఇష్టం అంటే దుష్టులు చచ్చిపోవడం ఇష్టం. అలాంటి సినిమాలకి మనం బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటాం. అలా ఉండాలనే మనం కోరుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూస్తే హైదరాబాద్ మహానగరంలో ఒక వెటర్నరీ డాక్టర్ అండి. ముందు మానవుల నాడి ఎలా ఉంటుందో, మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ప్రియాంక రెడ్డి, ఆ పాప పేరేంటి? ప్రియాంక రెడ్డి. దిశ అని కూడా పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి దిశ చట్టం అంతా అమలైపోయింది. నిర్భయ చట్టం ఏమో ఢిల్లీలో జరిగిన ఘటన బట్టి, దిశ ఏమో ఈ హైదరాబాదులో ప్రియాంక రెడ్డి కేసు విషయంలో జరిగిన సంఘటన బట్టి ఈ రెండు చట్టాలు వచ్చాయి. ఈ వెటర్నరీ డాక్టర్ని ఒక నలుగురు లారీలు తోలుకునేవాళ్ళు, క్లీనర్లు, నలుగురు మొత్తానికి ఆ పాపను పాడు చేసేసి ఆనవాళ్ళు లేకుండా మొత్తానికి పెట్రోలు డీజిల్ పోసి షాద్ నగర్లో ఒక బ్రిడ్జి కింద తగలబెట్టేశారు. అయితే సిపి సజ్జనార్, సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్, సజ్జనార్ అనేటువంటి వ్యక్తి అప్పుడు కమిషనర్గా ఉన్నారు. సో ఆయనకి ఆల్రెడీ ఒక ట్యాగ్ ఉంది. అదేంటంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇలాంటివి సహించడం. ఆ టైంలో ఆయన ఉన్నాడు. వీళ్ళ నలుగురి దురదృష్టవశాత్తు ఎక్కడైతే ఆ పాపని పాడు చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారో అదే స్పాట్లో వీళ్ళని నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వీళ్ళు దుష్టులే కాదంటలేదు, ఈ దుష్టులు ఏం చేశారు? చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో పోలీసు వాళ్ళకి పూలు చల్లడం మొదలెట్టారు. పోలీసు వాళ్ళకి దండలేయడం, పోలీసు వారికి పూలు చల్లడం మొదలెట్టారు. ఎందుకంటే వీళ్ళు మంచి పని చేశారు. ఏం పని చేశారు చెప్పండి? మాట్లాడాలి మీరు, ఏదో ఒకటి మాట్లాడాలి, లేకపోతే తేవదు. ఇది మంచి పనా కాదా? దుష్టులను చంపేయడం మంచిదేనా? మంచి పని చేశారా? చేశారని ఏమేశారు? దండలేశారు, పూలు చల్లారు. రైట్. మరి మానభంగం చేశాడు కదా భగీరథ. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంచి లీడింగ్ లీడరు బండి సంజయ్ గారు, ఆయన కుమారుడు ఏం చేశాడు? ఒక పోక్సో కేసు ఉంది.
పక్క ఎవిడెన్స్తో దొరికిపోయాడు. మరి ఆయన ఎందుకు కాల్చి చంపలేదంటారు? ఆయన కూడా దుష్టుడే కదా, తప్పు దొరికిపోయాడు కదా. ఇది ఎక్కడ పెట్టారు? సేఫ్ జోన్లో పెట్టారు. దీన్ని బైబిల్ ఆశ్రయపురం అన్నారు. పోలీస్ స్టేషన్ రావడానికి మూలం ఏంటో తెలుసా? చట్టం అంతా బైబిల్లోనే ఉంది ప్రియులారా. పోలీస్ స్టేషన్ అంటే బైబిల్లో దాని అర్థం ఏంటో తెలుసా? ఆశ్రయపురం. మొత్తం లాగిరా బాబు, లాగి వచ్చావా, లాగి కెమెరా కూడా లాగేసాడు అలాగా. మళ్ళీ మేము ఏమన్నా సర్దేసుకోవాలి. అన్ని కుర్చీలు ఉన్నాయి కదా, ఇది ఎందుకు నీకు? కుర్చీలు కూర్చోడు, నువ్వు కంగారు పడుకో, నా మెసేజ్ నువ్వు చెప్పే. సైలెంట్ కూర్చో, నీకు పుణ్యం ఉంటుంది. నేను వచ్చినప్పుడు వస్తావు, అదే నా బాధ. నా ప్రసంగానికి వచ్చేస్తాడేటో నాకు మరి ఇది ఎందుకు పెట్టిందో నాకు అర్థమవుతలేదు. కూర్చో ప్రశాంతంగా. రైట్. సో మొత్తానికి మనుషుల నాడి అంటే మనస్తత్వం ఎలాగ ఉంటుందంటే దుష్టుడు బతకూడదు. ఈ మధ్య రీసెంట్గా ఇప్పటికే ఇది రన్ అవుతుంది. ఈరోజే ఒక సిఐ గారిని అరెస్ట్ చేశారు. ఆయన పేరు నాగరాజు. విజయవాడ కృష్ణలంకలో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని చంపేశారు అన్న వదంతులు. ఎందుకంటే జడ్జిమెంట్ రాలేదు కాబట్టి రేపు 29న ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సిఐ గారిని కోర్టులో. కనుక మనం మాట్లాడుకో. మొత్తానికైతే మాత్రం ఎవిడెన్స్ లేదు. మొత్తానికి ఆ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి లాకప్ డెత్ అన్న వదంతులు వస్తూ ఉన్నాయి. అయ్యా ఆ తల్లి అడుగుతుంది, మా పిల్లోడు చస్తాడా, బూడిదన్నివ్వండి, మేము ఆ అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలుపుకుంటామని ఏడుస్తూ ఉన్నారు. ఒకవైపు లోకమంతా చచ్చిపోయిన బిడ్డ తల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటే, మరొక వైపు ఈ సిఐ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది మంచి పని అని ఆయనకి మద్దతు తెలిపేవాళ్ళు కూడా లేకపోవట్లేదు. సో మొత్తానికి మనకు ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే మనుషుల మనస్తత్వం ఏంటంటే చెడ్డోడు చచ్చిపోవాలి, దుష్టుడు మరణించాలి, మంచివాడు బ్రతకాలి. దుష్టుల్ని చంపేస్తేనే మంచోడు, దుష్టుల్ని చంపకపోతే మంచోడు కాదు. మంచివాడు అంటే దేవుడు. యేసుప్రభు గొర్రెలకు మంచి కాపరి కదా. ఇప్పుడు చంపేసేవాడు లోకం దృష్టిలో ఏమవుతున్నాడు? దుష్టుని చంపితే చంపినోడు ఏమవుతున్నాడు? మంచోడు అవుతున్నాడు. మరి దేవుడు కూడా మంచివాడు. మంచివాడు అంటే దుష్టుల్ని శిక్షించేవాడే. అందుకనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నారు. ప్రియులరా, బైబిల్ లోకానికి ఎప్పుడు కూడా భిన్నంగా ఉంటుందండి. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లోకానికి ఎప్పుడు కూడా బైబిల్ భిన్నంగానే ఉంటుంది. దేవుని మనస్సు మనకు అర్థమైతే తొందరపడం. మనం లోకానికి బాగా దగ్గరగా ఉంటాం, దేవునికి చాలా దూరంగా ఉంటాం. ఫోన్ చేశారా ఏమ్మా? అదే మొన్న మీరు గొడవ పడ్డారు కదా, ఆ సుబ్బలక్ష్మికి పెరాలసిస్ వచ్చిందక్క. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు నువ్వు? నువ్వే గొడవ పడ్డది ఆవిడతో, ఎలా ఫీల్ అవుతావు? అవునా, అలాగెందుకైంది, అలాగ అవ్వకూడదే అంటావా? వచ్చిందా? మూతి ఒక్కటే వంకర పోయిందా? చెయ్యి కూడా లాగేసిందా? చెయ్యి మూతేనా, కాలు కూడా లాగేసిందా? ఇంతకీ ఒక పక్కనే వచ్చిందా? ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంత ఎందుకు లాగుతున్నావు? టోటల్గా ఫైనల్ వర్డ్ ఏంటంటే బతికే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పెట్టి రెడీ చేయాలా? అంటే మనకి అంత ఎగ్జైట్మెంట్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే మనతో గొడవ పడ్డది దుష్టురాలు, ఇది బతకకూడదు అన్నా. నా మధ్య మీరు తగాదా ఆస్తి గొడవల దగ్గర పడ్డారు కదా, ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అయిందన్న. అప్పుడు మన రియాక్షన్ ఎలాగ ఉంటుంది? ఇంతకీ బతికాడా, చచ్చిపోయాడా? అంటే మనకు నచ్చనోళ్ళు చచ్చిపోవాలా, మనకిష్టం లేనోళ్ళు చచ్చిపోవాలి. ఇది మన మనస్తత్వం. అలాగే దేవుడు ఉండాలనుకోవడం మన దౌర్భాగ్యం. మనుషులు ఎక్కువ శాతం ఎలాగుంటారంటే ఏమంటే, మిమ్మల్ని ఇక్కడ విడిచిపెడితే మీరందరూ డైరెక్టర్లు అయిపోతారండి. మీరందరూ ఏమైపోతారు చెప్పండి? అంటే మనం వినడం తక్కువ, సలహాలు ఇచ్చి చెప్పడం ఎక్కువ. అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే, విని పాటించేవాళ్ళు చాలా తక్కువ. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, అమ్మో విడిచిపెడితే ఇక ఏ డైరెక్టర్ ఆగడం మన డైరెక్టర్ల ముందు. అసలు సానా ఏం పేరు, బుచ్చిబాబు
పెద్దిలో ఆ సీన్ పెట్టకుండా ఉంటే భలే ఉండండి. చూసారా ఈ డైరెక్టరు ఏంటి డైరెక్టరు ఏదో ఆయనకి వచ్చింది తీశాడు కదా, డైరెక్టర్లకే మనం డైరెక్షన్ ఇస్తాం ఏమని, ఆ పాట ఎట్టకుండా ఉంటే బాగుండండి, ఆ డ్రెస్ వేయకుండా ఉంటే బాగుండండి, ఇలా తీయకుండా ఉంటే బాగుండండి. ఒకసారి అదేదో నువ్వు తీసి చూడొచ్చుగా, అదేదో చెప్పేదేదో నువ్వు తీసి చూపించవచ్చు కదా. మనం చెయ్యం, చేసేవాళ్ళకి మాత్రం సలహాలు ఇస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అనుకుని ఉంటే బాగుండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు పెట్టకుండా ఉంటే బాగుండండి. ఏదో తెలుగులో సామెత ఉంది, గుడ్డు పెట్టి కోడికి తెలుసంట. ఏంటది? ఆ నొప్పేటో ఆ పొజిషన్లో ఉండి ఏలేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మనం కింద ఉండి రాలే ఏముంటుందండి, సెల్ ఫోన్ ముందు కూర్చుంటాం, నీకు నచ్చితే నచ్చిన మాటలు, నచ్చకపోతే నచ్చని మాటలు మాట్లాడుతూ ఉంటాం. సలహాలు ఏముందండి, ఉత్తి సలహాలు ఎవరైనా ఇస్తారండి. కాబట్టి మన మన పరిస్థితి ఏమంటారంటే మన 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 వ్యూ ఎలాగ ఉంటుందంటే, మన దృష్టికోణం ఎలాగ ఉంటుందంటే, ఇది అలాగుంటే బాగుండే, ఇది ఎలాగుంటే బాగుండే, వీళ్ళు ఎలా చేస్తే బాగుండే, అన్నీ మన డైరెక్షన్లే తప్ప మనం ఎంతకాలం ఉంటున్నామో లేదని మనం పరిశీలించుకోం. అదే కోణంలో దేవుని కూడా మనం ఆలోచిస్తాం. ఏమని? దేవుడు అనేవాడు దుష్టుల్ని బతకనివ్వడం ఏంటి, దుష్టుల్ని చంపేయాలి కదా. ఇది నీ పర్సివరెన్స్, నీ కోణంలో, నీ దృష్టికోణంలో దేవుడు అంటే ఎలా ఉండాలని నువ్వు డిసైడ్ చేస్తున్నావంటే, దేవుడు అనేవాడు చెడ్డవారిని ఏం చేసేయాలి, చంపేసేయాలి, అప్పుడే దేవుడు అవుతాడు. ఇది ఎవరి దృష్టికోణం? మన దృష్టికోణం. కానీ దానికి భిన్నంగా ఉంటాడు దేవుడు. అయినా చిత్రం కాకపోతే నువ్వు అనుకున్నట్టు దేవుడు ఉండటం ఏంటి, దరిద్రం కాకపోతే. నువ్వు అనుకున్నట్టు ఉండేవాడు దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అనుకున్నట్టు మనం ఉండాలి తప్ప మనం అనుకున్నట్టు దేవుడు ఎందుకు ఉంటాడండి? నాకు అర్థం కాదు. అసలు మనం అనుకున్నట్టే మనం ఉండి సావం, పైపెచ్చి దేవుడికి మనం డైరెక్షన్ ఇస్తాం. దేవుడు అనేవాడు ఎలాగ ఉండాలి, దేవుడు అనేవాడు ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలని. కాబట్టి దేవుడు అంటే ఎలాగ ఉండాలి అని అంటే, దేవుడు అంటే రక్షించేవాడా, దేవుడు అంటే శిక్షించేవాడా? శిక్షిస్తేనే మంచివాళ్ళు, మంచివాళ్ళు అయితేనే దేవుళ్ళు. ఇది మన కోణం. బైబిల్ ఏం చెప్తుందో టక 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 కొన్ని మాటలు దయచేసి రాసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో కూడా కొంతమంది భక్తులు మనకలాగా అనుకున్నారు. ఏమని? దేవుడేంటి చెడ్డోళ్ళని బతకనిస్తున్నాడు, ఆ చెడ్డోళ్ళు కూడా మనకంటే బాగా బతుకుతున్నారు, అలాంటి వాళ్ళు చావాలి కదా, అలాంటి వాళ్ళు బ్రతకనిస్తున్నాడేంటి దేవుడు, ఈయనేం దేవుడు అండి, ఈయన దేవుడు ఎలాగవుతాడండి అన్నట్లుగా ఆ భావాన్ని ఇచ్చేలాగా భక్తులు కొంతమంది బైబిల్లో అలాగే అనుకున్నారు. చూడండి దయచేసి కొన్ని మాటలు టకటక చెప్తాను. యోబు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురో. అసలు భక్తిహీనుడు అనేవాడు బతకూడదు కదా. భక్తి లేనోడు, దుష్టుడు, పాపి అనేవాడు అసలు బ్రతకూడదు కదా. వాళ్ళు ఎలా బతుకుతున్నారు, అసలు ఎందుకు బతకాలి? వాళ్ళని చంపేయాలి కదా దేవుడు. వాళ్ళ బ్రతుకు కూడా ఎలా బ్రతుకుతున్నారంట, వారు వృద్ధులై అంటే ముసలోళ్ళు అయ్యని కాదు, వృద్ధి చెంది మనకంటే వాళ్ళు పొజిషన్లో బాగా ఉన్నారంట. దుష్టులు ఎలా ఉంటున్నారంట, మనకంటే ఉన్నతమైన స్థానాలు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఎక్కువ శాలరీస్, లగ్జరీ లైఫ్. అసలు వాళ్ళు చావాలి కదా, మనకంటే బాగా బతకడం ఏంటి? వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, అలా ఉండకూడదు కదా. ఆ వచనాలు కింద వరకు మీరు చదువుకోండి దయచేసి, 11వ వచనం వరకు మీకు అర్థమవుతుంది. తర్వాత మరొక భక్తుడు, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం, భక్తిహీనులు అనగా పాపులు, చెడ్డవారు, దుష్టులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియో. వారు మనమేమనుకుంటున్నామంట, ఆ వచ్చినని మళ్ళీ జాగ్రత్తగా నోటీస్ చేయండి. దేవునికి భయపడరు కాబట్టి, దేవునికి భయపడనోడుకి క్షేమం కలగకూడదు కదా. దేవునికి భయపడినోడు దుష్టుడే కదా, దేవునికి భయపడినోడు పాపే కదా, దేవునికి భయపడినోడు చెడ్డవాడే కదా. అలాంటి చెడ్డవాడు క్షేమంగా ఉండకూడదు కదా, బ్రతకూడదు కదా. వారు నీడ వంటి దీర్ఘాయుష్ను పొందకపోవుదురని నేను ఎరుగుదును. అంటే దాని అర్థం ఏంటి?
తొందరగా పోవాళ్ళు, కానీ పోవట్లేదు. వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుతున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగానే ఆ నీతిమంతుల్లో కొందరికి జరుగుతుంది, నీతిమంతులకు జరిగినట్టుగానే భక్తిహీనుల్లో కొందరికి జరుగుతుంది. ఇదంతా చూసిన తర్వాత భక్తిగా బ్రతకడం వేస్ట్ అనిపించింది నాకు. ప్రసంగి ఏమంటున్నాడు? మనం భక్తిగా బ్రతుకుతుంటే భక్తిహీనులకు జరిగేదే మనకు జరుగుతున్నప్పుడు ఇక భక్తిగా బ్రతకడం ఎందుకు? భక్తిహీనులే ఇంకా మనకంటే బాగా బ్రతుకుతున్నారు కదా, అసలు వాళ్ళు సావాలి కదా. మరొక సందర్భం 2 చూపించాను నేను ఇప్పుడు, యోబు, ప్రసంగి. 3వ సందర్భాన్ని చూపిస్తున్నాను చూడండి. మనలాగా అనుకుంటున్నారు వీళ్ళు కూడా, లోకమంతా అదే అనుకుంటుందండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి. ఎందుకని? అసలు ఆ భక్తిహీనులనే వాళ్ళు క్షేమంగా బ్రతకడం ఏంటి? అసలు బ్రతకూడదు కదా. భక్తిహీనుడు అనేవాడిని దేవుడు చంపేయాలి కదా. దట్టువాడు ఎలా బ్రతుకుతున్నాడు? క్షేమంగా బ్రతుకుతున్నాడు కదా. ఇలాంటివి చూస్తున్నప్పుడు దేవుడి మీద నాకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది, వ్యసనం వచ్చేస్తుంది, మచ్చనం వచ్చేస్తుంది. మరణమందు వారికి యాతనలు లేవు, వాళ్ళు పుష్టిగా ఉంటున్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికే కలగట్లేదు. ఇంకా ఆ వచనాలన్నీ 12వ వచనం వరకు చదువుకుంటే భక్తి పరుల కంటే కూడా భక్తిహీనులే బాగా బతుకుతున్నారు. అసలు భక్తిహీనుడైనవాడు భూమి మీద ఉండకూడదు కదా. సో ఈ మాటలన్నీ మనం విన్న తర్వాత మనకు ఒకటి అర్థమైంది. అదేంటంటే ఇప్పుడున్న సమాజం, భక్తుల్లో ఒకనాటి ఏన్షియంట్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో భక్తుల్లో కొంతమంది కూడా ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. అదేంటంటే చెడ్డవాడు, దుష్టుడు బ్రతకూడదు కదా, అలాంటి వాడిని చంపేస్తేనే దేవుడు. దుష్ట శిక్షణ చేసేవాడే, అంటే దుష్టుల్ని శిక్షించేవాడే దేవుడు. సింపుల్గా ఒక మాట చెప్తానండి. మంచోడు ఎవడున్నాడు భూమి మీద? ఒక మాట చెప్పండి నాకు. నమస్తే, నా ప్రసంగం అయిపోయింది. భూమి మీద మంచివారు ఎవరైనా ఉన్నారా? వాట్ డస్ ద బైబిల్ సేస్? బైబిల్ ఏం రాయబడింది? నీతిమంతులు లేడు అంటే అందరు ఎవరో పాపులే, లేదా దుష్టులే, లేదా చెడ్డవారే. రైట్. ఇప్పుడు దుష్టుల్ని చంపితే లేదా చెడ్డవారిని చంపేస్తేనే దేవుడైతే, శిక్షిస్తేనే దేవుడైతే, మరి భూమి మీద మంచి వాళ్ళు ఎవరు లేరు కదా, అందరూ చెడ్డవారే. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపులే. ఇప్పుడు అందరూ పాపులైనప్పుడు దేవుడు అందరిని ఏం చేయాలి? ఇప్పుడు అందరిని చంపేస్తే మనం ఇక్కడ మీటింగ్ వేసేసుకొని దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడు అంటే అలాగ ఉండాలని ఆయనకి డైరెక్షన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఉండరు. మనం ఉన్నాం కాబట్టి ఆయనకి ఏం చేస్తున్నాం? డైరెక్షన్ ఇచ్చేస్తున్నాం. ఎవరికి? దేవుడా నువ్వు శిక్షించాలే తప్ప రక్షించకూడదు, రక్షిస్తే దేవుడు ఎందుకు అవుతావు? దుష్టుల్ని శిక్షిస్తేనే ధర్మం, ధర్మానికి నువ్వు మూల పురుషుడు కదా అని. కాబట్టి బైబిల్లోకి జాగ్రత్తగా వెళ్ళి మనం ఆలోచన చేస్తే శిక్షిస్తే దేవుడా, రక్షిస్తే దేవుడా అన్న సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటే అమూల్యమైన సంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి. ముందు పాత నిబంధనలోనే మనం చూడండి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. 18వ అధ్యాయము 23వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దేవుడంటే ఎలా ఉండాలో మనం చెప్పకూడదు. దేవుడంటే ఎలా ఉండాలో దేవుని స్వభావమే చెప్పాలి. దేవుడంటే ఎలా ఉండాలో నీకు నచ్చినట్టుంటే దేవుడు ఎందుకు అవుతాడు? చూడండి బైబిల్ ఏమైనా రాయబడింది. 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా అన్నాడు. అంటే చచ్చిపోవాలనే బతకాలని. ఏమండి, దుష్టులు చచ్చిపోతే సంతోషమా దేవుడికి? ఇప్పుడు చనిపోవాలనా లేకపోతే బ్రతకాలనా? దేవునికి ఏంటంట ఆయన ఉద్దేశం ఏంటట? బ్రతకాలని కోరుకుంటున్నాడా, చచ్చిపోవాలని కోరుకుంటున్నాడా? బ్రతికితే సంతోషమా, చచ్చిపోతే సంతోషమా? దుష్టులు బ్రతకాలి. ఇంత మన ఆలోచనకి ఎగైనెస్ట్గా ఉంది చూడండి, చాలా ఆపోజిట్గా, చాలా వ్యతిరేకంగా ఉంది చూడండి దేవుని నేచర్. దుష్టుల్ని చంపేయాలి అప్పుడే దేవుడని మనం అనుకుంటుంటే, దుష్టుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు నాయనా, నాకు సంతోషం లేదు అంటున్నాడు దేవుడు.
మనం అనుకునేది దేవుని స్వభావానికి వ్యతిరేకంగా ఉందండి. అక్కడే 11వ వచనం మీరు ఒకసారి చదివితే 33:11 అదే యెహెజ్కేలు గ్రంథం 33:11 చూడండి. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు, 33:11 యెహెజ్కేలులోనే, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము. అంటే ఇప్పుడు దుష్టుడు చచ్చిపోవాలా బతకాలా? బ్రతికితే సంతోషించేవాడు దేవుడా, చచ్చిపోతే సంతోషించేవాడు దేవుడా? దుష్టుడు బ్రతకాలన్నది ఎవరి కోరిక? దేవుని కోరిక. చచ్చిపోవాలన్నది ఎవరి కోరిక? మన కోరిక. ఏమండి? చాలా ఉన్నాయి బైబిల్లో రెఫరెన్స్. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా, లోకము యేసు అనే దేవుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చడం అంటే శిక్షించడానికి దేవుడు ఆయన్ని లోకానికి పంపలేదు. శిక్షించేవాడు దేవుడు కాదు, రక్షించేవాడే దేవుడు. రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి కాదు. వినాలి బాగా, తీర్పు తీర్చడం, శిక్షించడం. ఇంకా అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇది మంచిదియో, ఏది మంచిదో చూడండి. ఏది మనకి చెడ్డదో అది దేవుడికి మంచిది, ఏది దేవునికి చెడ్డదో అది మనకు మంచిది. అంత రివర్స్లో ఉంది చూడండి. చూసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇది మంచిదంటే ఏది మంచిది? మన రక్షకుడగు దేవుని దృష్టికి మంచిది, దేవునికి అనుకూలమైందంట. ఏంటది? 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షించబడాలి. మనుషులు చెడ్డవారే అయినా కూడా దేవుడు ఏం కోరుకుంటున్నారు? చెడ్డవారు, దుష్టులు, భక్తిహీనులైన ఈ మనుషులందరూ ఏమవ్వాలట? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవలనని దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు అని వ్రాయబడింది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం, విలాపవాక్యములు 3:31లో చూడండి. ప్రభు సర్వకాలము మనల్ని విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని చంపేయడం ఆయన నైజం కాదు. అసలు ఆయన దేవుడు కాడు. ఇంకా చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, అక్కడ చూడండి, వారు చేసిన అతిక్రమములు అంటే పాపులు, దుష్టులు, భక్తిహీనులు, వారి విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడంటే ఎవడూ లేడు. ఎలాంటి దేవుడు? ఏమని ఉంది అక్కడ? అతిక్రమములు అంటే పాపాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళని క్షమించే నీలాంటి దేవుడు, నీతో సమానమైన దేవుడు, సాటి అయిన దేవుడు ఎవడైనా ఉన్నాడా? అంటే అందరూ కూడా దుష్ట శిక్షణ అంటున్నారు, ఆయనేమో దుష్ట రక్షణ అంటున్నాడు. ఈయనొక్కడేమంటున్నాడు? దుష్ట రక్షణ ఆయన అంటున్నాడు. లోకం అంతా ఏమంటుంది? దుష్ట శిక్షణ అంటుంది. అందుకని ఈయనలాంటి దేవుడు ఎవరైనా లోకంలో ఉన్నారా? చూడు ఎంత చక్కగా రాశాడు ప్రియులారా. ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు తప్ప ఆడు పనికిమాలినోడు కాబట్టి అని చంపేయండి అని చంపేస్తే సంతోషించేవాడు కాదు. కనికరం చూపితే సంతోషించేవాడు. అదే మాట రాయబడింది అక్కడ. కనికరము చూపుటి యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపమంచుడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక. దేవుని స్వభావం ఏంటో తెలుసుకోవాలి ప్రియులారా. ఆ స్వభావం అనగా క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు ఇంతకు మనకుందో లేదో తెలియాలి. దేవునికి కలిగిన మనసు మనం కలిగి ఉన్నావా లేదా? మనం అసలు ఎలాంటి ఆలోచనతో ఉన్నాం, దేవుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియాలి కదా. మనం అనుకున్నట్టుండేవాడు దేవుడు కాదు. చూడండి ఎంత చక్కని మాట పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. అక్కడి నుంచి చూడండి, ఎవడునూ నశించవలనని ఇచ్చేయింపక. ఏ దుష్టుడు చచ్చిపోవాలనేది ఆయనకి ఇష్టం లేదంట. మరి దుష్ట శిక్షణ అంటున్నాం, అది ధర్మం అంటున్నాం మనం.
కానీ బైబిల్ ధర్మం ఏం చెప్తుందంటే, బైబిల్ లా ఏం చెప్తుందంటే, బైబిల్ చట్టం ఏం చెప్తుందంటే ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు ఎవ్వడును నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ బతకాలి, అందరూ మారు మనసు పొందాలి అని కోరిక ఆయనకి. అందుకనే మనం ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నా ఆయన దీర్ఘశాంతంతో చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే బతుకుంటే ఇంకొక రోజైనా మారతాడని దుష్టుని బ్రతకనిస్తుంది. కారణం ఏంటో తెలుసా? వాడు ఇంకా దుష్ట కార్యక్రమాలు చేసుకుంటే వెళ్ళిపోవాలని కాదు, ఆ దుష్టుడు మారాలని. దుష్టుడు దుష్టత్వంలో నుండి మరణించడం ఆయనకి ఇష్టం ఏమాత్రం లేదు ప్రియులారా. దుష్టుల్ని చంపేయడం ఆయన స్వభావం కాదు ప్రియులారా. చూడండి, ఇంకా మరొక మాట కూడా నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు, ప్రభు అంటున్నాడు యేసు ప్రభు, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల, అంటే నేను చెప్పిన మాటలు వినకపోతే వినకపోతే ఏం చేస్తావు? చంపేస్తావా? మనం ఏం చేస్తాం మరి? వినకపోతే చంపేస్తాం. నిన్న 28 సంవత్సరాల వయసు కలిగిన బీహార్లో ఒక ప్రాంతం, భారత్ బార్డర్ అది, బీహార్లో ఒక ప్రాంతంలో భరత్ భూషణ్ తివారీ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడట. ఆయన ఉన్న ఏరియాలో తరచూ వరదలు వచ్చేసి వాళ్ళ ప్రాంతం కొట్టుకుపోయేదట. ఎట్లనే ఉంటుందన్నమాట, బీచ్ లాగా. సో కొట్టుకుపోతూ ఉంటే మా గ్రామాన్ని ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదని అందరు అధికారులకి అప్లికేషన్లు పెట్టి గత 7-8 ఏళ్ళగా పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ భరత్ భూషణ్ తివారీ అనే యవనస్తుడు, అన్మ్యారీడ్. ఎంతగా విసిగిపోయారంటే ఈ వ్యవస్థ మీద, ఈ అధికారుల మీద, ఇంకా లాభం లేదని గన్ను చేతబెట్టాడు. ఏమి చేతబెట్టాడు? గన్ను చేతబెట్టాడు. వెక్స్ అయిపోయాడు, బాగా విసిగిపోయాడు. ఇక అధికారులను కాల్చడమా లేకపోతే తనకు తను కాల్చుకొని చచ్చిపోవడం. మొత్తానికి పోలీసు వారు అందరూ కూడా ఏకమైపోయారు. నిన్నటి దినాన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. మంచిగా బ్రతికినా చంపేస్తారు, ప్రశ్నించమనేది వాళ్ళే, ప్రశ్నిస్తే చంపేసేది వాళ్ళే. చెడ్డగా బ్రతికినా చంపేస్తున్నారు మనుషులు, మంచిగా బ్రతికినా కూడా ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఇది లోకంలో ఉన్న తీరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట వినకపోతే మిమ్మల్ని చంపేస్తానట్లేదు యేసుప్రభు. ఏమంటున్నాడు యేసుప్రభు? చదవండి దయచేసి 12వ అధ్యాయం 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడలా నేను అతన్ని శిక్షించను. వినకపోయినా కూడా ఏం చేయను అంటున్నాడు ఆయన. మీరు నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకపోయినా నేను చంపేస్తానంటలేదు. నేను శిక్షించను, నేను చంపాను. తర్వాత మాట చూడండి, అద్భుతంగా ఉంటుంది. నేను ఈ లోకానికి వచ్చింది చంపేయటానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికే వచ్చాను. నేను చంపేయడానికి రాలా, మరి ఎందుకు వచ్చాను? రక్షించడానికి వచ్చాను. మీ అందరికి తెలిసిన మంచి రెఫరెన్స్ లూకా సువార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. హీఈస్ కాల్డ్ గాడ్. ఆయన దేవుడు. అందుకనే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు, నువ్వు చెడ్డదానివే, పాపిష్టి పనులు చేసేవే, రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికిపోయావు, నువ్వు చావాలి అని చంపేలేదు. ఒక సమరీ స్త్రీని నువ్వు చెడ్డదానివే, నువ్వు చావు కరుహురాలు అని చంపేలేదు. చెడ్డవారైనా కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? వారు రక్షింపబడాలి, వారు మారు మనసు పొందాలి. ఒకవేళ దుష్ట శిక్షణ అనేదే గనక కరెక్ట్ అయితే, అది చేసిన వ్యక్తి దేవుడైతే భూమి మీద మనిషి అన్నవాడు ఉండడానికి వీలు లేదు. బికాస్ అందరూ కూడా వెకడే, అందరూ దుష్టులే, నీతిమంతులు ఎవ్వరూ లేరు. దేవుని మనసు ఏంటో ఒకే ఒక సందర్భాన్ని చెప్పి 2 మాటల్లో నేను ముగిస్తాను. మీ అందరికీ యోనా గ్రంథం బాగా తెలుసు కదా, మాట్లాడాలి. ముగింపుకి వచ్చింది. యోనా గ్రంథం బాగా తెలుసా? 4వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయం వరకు ఏం జరిగిందో మీకు తెలుసు. 1వ అధ్యాయంలో నీనివే మహాపట్టణానికి వెళ్ళమంటే తర్సిస్కి వెళతాడు. మొత్తానికి సముద్రం మీద తుఫాను వచ్చింది. ఏమండి, టోటల్గా యోనా గారు చేప గర్భంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పశ్చాత్తాపం పొందిన తర్వాత 2వ అధ్యాయానికి వచ్చాం. ఏమ్మా, తీసుకెళ్ళి యోనాని నీనివే పట్టణపు అంచున
ఆ తిమింగలము లేదా ఆ చేప కక్కేసింది. మొత్తానికి ఆయన నినివే మహాపట్టణానికి సువార్త ప్రకటించాడు. ఇదిగో నీకు పోయే కాలం దగ్గర పడింది, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి మారారా బతికినట్టు, లేకపోతే దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తానికి రాజు మొదలుకొని పశువుల వరకు అందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు మనసు తిప్పుకున్నాడు. ఆ తర్వాత సందర్భానికి మీరు వచ్చేయండి. 3 అధ్యాయాలు అయిపోయినాయి, 4వ అధ్యాయానికి. ఇప్పుడు యోనాకి దేవునికి మధ్య సంభాషణ జరుగుతుంది. యోనా 4వ చూడండి, దేవుని మనసు ఏంటో చూడండి ప్రియులారా. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై, దేన్ని చూశాడు, ఎందుకు కోపం వచ్చింది? అమ్మా, నినివే పట్టణాన్ని తగలెట్టేలేదు దేవుడు, వాళ్ళు దుష్టులు కదా, వాళ్ళని ఎందుకు బతకనిచ్చాడంటే యోనా మైండ్ సెట్ కూడా మన మైండ్ సెట్. అంటే ఇక్కడ చాలామంది యోనాలు యోనక్కలు ఉన్నారు. యోనక్కలారా నమస్తే మీకు. యోనా మైండ్ సెట్ కూడా ఏంటి? నినివే పట్టణస్తులు దుర్మార్గులు కదా, వాళ్ళని వేసేయాలి కదా, వాళ్ళని వేయలేదని బాధ ఈయనకి. ఈయన బాధ, ఈయన చింతంత దేనికోసం అంట, ఈయన కోపం కూడా దేనికోసం అంట. నువ్వు వాళ్ళు చంపేయాలి కదా, నువ్వు బతకనిచ్చావు, నువ్వు ఇలా బ్రతకనిస్తావన్న సంగతి నాకు ఈ ఊరికి రాకముందే తెలుసు, అందుకని నేను వేరే దారిని వెళ్ళాలనుకున్నాను. నీ మైండ్ ఏంటో నాకు తెలిసయ్యా. దేవుని మనసు అంటే యోనా ఎంత ఉన్నతంగా చెప్పాడు చూడండి. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు యోనా చెప్పాడు చూడండి అక్కడ. యెహోవా, నేను నా దేశమందు ఉన్నప్పుడే ఎట్లా జరుగును అనుకుంటున్నాను. ఎట్లా జరుగును? దుష్టుల్ని నువ్వు చంపవు, వాళ్ళు మారితే కనుక నువ్వు చంపవు. ఎంత బాగా రాయించాడు చూడండి. దయచేసి ఇలా వీళ్ళు మారుతారు, నువ్వు మారిపోతావు, మొత్తానికి నేనే మా మధ్యలో ఎరిపప్పనైపోతానన్న సంగతి నాకు అక్కడ ముందుగానే తెలుసు. అందుకే నాకు చాలా కోపం వచ్చింది నీ మీద. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు చూడండి యోనా. ఏమండి తర్వాత బాగుంటుంది చూడండి. అందువలననే దేవుడు అంటే ఎలాగుంటాడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన లక్షణాలు. దేవా నీవు ఎలాగుంటావంటే నీవు కటాక్షమును వినాలి. దేవుడు అంటే దుష్ట శిక్షణ చేసేయని కాదు, ధర్మం అంటే దుష్టుల్ని చంపేయడం కాదు. అలా దుష్టుల్ని చంపేసుకుంటా పోతే ఇంక ఈరోజు కోర్టులు అక్కర్లేదు, ఈరోజు పోలీసు వ్యవస్థ అక్కర్లేదు, అర్థమవుతుందా? ఈరోజు జడ్జిలు అక్కర్లేదు, ఈరోజు న్యాయ వ్యవస్థ అక్కర్లేదు మనకి. ఇంతకు దుష్టుల్ని చంపే హక్కు ఎవరికి ఉంటుంది? దుష్టుని చంపడానికి హక్కు మరొక దుష్టుడికి ఎక్కడిది? మీకు అర్థమవుతుందా నా భాష? నేను చెడ్డవాడిని, అన్నయ్య చెడ్డవాడే. ఇప్పుడు ఒకరు నన్ను చంపేశారు అనుకోండి, లేదా నేను అన్నయ్యని చంపేశాను అనుకోండి, అసలు నాకు చంపే హక్కు ఉంది, నేను చెడ్డవాడినే కదా. ఎవరు నీతిమంతులు లేరు. అలా చంపుకుంటూ పోతే భూమి మీద మనిషి అన్నవాడు ఉండవలసిన అవసరమే లేదు. ఇది వల్లకాడైపోద్దండి. అందుకంటున్నాడు చూడండి, దేవా నీవు కటాక్షము కలిగిన వాడు అంటే కటాక్షము గలవాడే దేవుడు. రెండోది జాలి గలవాడవు, నీవు జాలి కలిగి ఉంటేనే దేవుడవు. ఇంకేమంటున్నాడు చూడండి, బహు శాంతము గలవాడవు, శాంతము గలవాడే దేవుడు. దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో ప్రవక్త చెప్తున్నాడు చూడండి. అత్యంత కృప అంటే అసలు బ్రతకడానికి అర్హత లేని వాడు కూడా బ్రతుకునివ్వడమే కృప. దట్ ఈస్ ద గ్రేస్. నీవు అత్యంత కృపగల దేవుడు వయ్యుండి అంటే దేవుడై ఉండాలంటే ఏమేమి ఉండాలి? ఇవి ఉండాలి. అంతేగాని చెడ్డ పని చేసిన వాళ్ళ లేపేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఇంకా దేవుని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? దేవుడు మనల్ని బ్రతికించుకోవడానికే పుట్టించుకున్నాడు కానీ చంపేసుకోవడానికి పుట్టించుకోలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు పిల్లలకి అన్నది మీరు చంపేసుకోవడానికా లేకపోతే బ్రతికించుకోవడానికా? అమ్మా, మన పిల్లలు చెడ్డోళ్ళైనా కూడా ఏం కోరుకుంటారు? ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, వాళ్ళ భార్య ఉంది, తీసుకెళ్ళి లోపల రిమాండ్లో పడేసారు, చచ్చిపోవాలని కోరుకుంటారా? అడు దుష్టుడే కాదంటలేదు, తప్పు చేశాడు కాదంటలేదు. ఎంత చెడ్డవాడైనా కూడా బిడ్డ బ్రతకాలని కోరుకుంటారా, మారాలని కోరుకుంటారా, సావాలని కోరుకుంటారా? మరి దేవుడు మీకంటే ప్రేమ లేనోడా? తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే అసలు ప్రేమని మీకు పరిచయం చేసింది ఆ ప్రేమ కదా. దేవుడు అంటే ఎవరు? ప్రేమస్వరూపి, ప్రేమై ఉన్నాడు. నీకు ఆ ప్రేమ అనే స్వభావం ఎందుకు వచ్చిందంటే అది ఆయనలో ఉంది. ఆయన నుండి మనం వచ్చాం కనుక ఆ లక్షణం మనకు వచ్చింది. ప్రియులారా, మనకింత ప్రేమ ఉంటే
మరి మనల్ని కలిగించిన దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది. మన పిల్లలు మనం చావాలని కోరుకుంటే అసలు మన తల్లిదండ్రులమేనా? నిన్ననో మొన్ననో ఒక కేసు గురించి విన్నాను. ఇక్కడే ఎవరు నాన్న చిత్రాడా అమ్మని మంచినీళ్ళు అడిగాడంటాడు. ఢిల్లీ గేదెలాగా ఉన్నాడు, బర్రె పడ్డలాగుండి మంచినీళ్ళు ఇవ్వలేదని కొడి చంపేశాడు అమ్మని. తల్లి ప్రేమ సావనైనా వస్తుంది కానీ బిడ్డ చావు కోరుకోదు. మరి దేవుడు అంటే మన చావు ఎలా కోరుకుంటాడండి? మనం ఎంత చెడ్డోళ్ళమైనా కూడా మనం బ్రతికుండి మారాలని కోరుకుంటాడు తప్ప మన చావు కోరుకునేవాడు దుష్టుల్ని శిక్షిస్తే దేవుడు ఎలాగవుతాడని. అందుకే చెప్తున్నాడు, అంత బాగా చెప్పాడు. దేవుడు అంటే కటాక్షం కలిగిన వాడు, దేవుడు అంటే జాలి గలవాడు, దేవుడు అంటే శాంతి గలవాడు. తర్వాత పదం అద్భుతం, అత్యంత కృప గలవాడా. పశ్చాత్తపడి కీడు చేయక మానుదవని నినివే పట్టణస్తులను నువ్వు చంపవని నాకు తెలిసే నేను ముందుగా ఏం చేశాను? నినివేకి వెళ్ళకుండా తార్సిస్కి ఓడెక్కేసాను. నీ మైండ్ సెట్ నాకు తెలిసే నేను ఇలాగ వెళ్ళిపోయాను. చదవండి. ఏంటి వాళ్ళని బ్రతికిచ్చినందుకు నువ్వు చచ్చిపోతావా? నినివే పట్టణస్తుల్ని వాళ్ళని ఉంచిన శిక్షించనందుకు చచ్చిపోతావా? ఏమండి? ఇగో ఇక్కడ మన మధ్య బేబీ ఉన్నాడు, అది తప్పు చేశాడు. అయితే పోలీసు వారు క్షమాభిక్ష పెట్టారు. ఆడికి క్షమాభిక్ష పెట్టేశారు, నేను చచ్చిపోవాలా? ఏమన్నా బాగా ఆలోచించండి. మంచి పని చేస్తే చచ్చిపోతావా? నినివే పట్టణస్తులు బ్రతికినందుకు ఏం చచ్చిపోతాడట. ఇది ఎక్కడ గొడవండి? గంగాధర్ మాస్టర్ చాలా మంచివాడు అండి, అందుకే నేను చచ్చిపోతాను. ఏమైనా బాగుంది ఇది. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడండి, అందుకనే నాకు బతకాలని లేదు. ఏమైనా మెంటలా? ఏమైనా అర్థం ఉందా? చదవండి ఎలాగంటున్నాడు చూడండి. ఇదిగో నువ్వు వాళ్ళ బతకనిస్తావన్న సంగతి నేను మా ఊర్లో ఉన్నప్పుడే నాకు అర్థమైంది. అందుకని నేను తార్సిస్కు బయలుదేరాను. నేను అనుకున్నట్టే జరిగింది కాబట్టి నేను చచ్చిపోతా. చదువు నాన్న అక్కడి నుండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపెయ్యమని యెహోవాకు. ఎప్పుడన్నా మీరు ఇలాంటి ప్రార్థన చేశారు? ప్రార్థన దేవా నన్ను చంపేయని ప్రార్థన చేశారా? అస్సలు చేయం మనం. మా చుట్టాలు బాగుండాలి, అందరూ మా ఊళ్ళే బాగుండాలి, పొరుగులు చావాలి, ఇవే మన ప్రార్థన. నేను బాగుండాలి, మా అవ్వ బాగుండాలి, మా తాత బాగుండాలి, మా మనవరాలు బాగుండాలి, మా ముత్తాత బాగుండాలి, అందరూ బాగుండాలి, నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళు చచ్చిపోవాలి. దీన్ని హిపోక్రిటికల్ ప్రేయర్ అంటారు. ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నువ్వు చంపేయనని చంపేయి అన్నాడు. ఆ తర్వాత చూడండి, ఇన్ని మాటలు మాట్లాడాడు కదా. అమ్మ ఒకసారి సీరియస్గా ఆలోచించండి. ఇక్కడే నా మెసేజ్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన కడుపులో ఉన్న ఉబ్బరం అంతా గ్యాస్ అంతా కక్కేశాడు కదా, బుసంతా వదిలేశాడా? కక్కాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అన్నప్పుడైనా ఆగాలి. అయ్యో ఎంత మాట అనేసాడు. ఎట్టి అంటే నేను కోపగించడంలో న్యాయం లేదేమో, అయితే నేను కోపపడకూడదేమో అని ఇందులో ఏదో రీజన్ ఉండాలి. దేవుడు అంత ప్రశ్న వేసాడంటే నేనైతే ఏదో తొందరపడి ఏదో తప్పు చేశాను. ఆగాల లేదా? అప్పుడు ఆగుతలేదు, ఇంకా వేడి చల్లారలే. ఏంటి నువ్వు వాళ్ళని బతకనెత్తావు? వాళ్ళ బతకనిచ్చి పని అయితే నన్ను చంపి, ఇది ఎక్కడ న్యాయం? నువ్వు కోపించుట న్యాయమా అని దేవుడు అడిగితే అప్పుడు ఆన్సర్ చూడండి. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి చాలా కోపం బొంగమూతి ఎట్టుకుని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఆ పట్టణానికి తూర్పు దిక్కు వెళ్ళిపోయాడట. అచ్చట పందిరి ఒకటి వేసుకున్నాడంట. వేసుకొని దాన్ని ఇంతకు నువ్వు తగలెడతావా లేదా అన్నాడు చూస్తున్నాడట. దేన్ని? నినివే పట్టణాన్ని నువ్వు తగలెడతావా, నేను చూడకపోతానా, అసలు ఏం జరుగుద్ది ఆ పట్టణానికి అని మొత్తానికి చూస్తూ ఉన్నాడంట. అప్పుడు దేవుడైన యెహోవా పందిరి వేసుకుంది ఏనా, చెట్టు వేసుకుంది ఏనా కాదు. అర్థమవుతుంది మీకు? పందిరేనా వేసుకున్నాడు, చెట్టు ఎవరు వేసారు? చెట్టు వచ్చేసిందంట. చిత్రం ఏంటంటే మనకి సొర చెట్టు రావాలి, కాయలు రావాలి, ఆకులు రావాలి, అలుంకోవాలంటే ఎన్ని రోజులు పడుద్ది? మహా అంటే కనీసం 2-3 నెలలన్నా పడుతుందా? రైట్. ఇక్కడ దేవుడికి ఎన్ని నెలలు పడుతుంది?
ఏమ్మా ఎన్ని రోజులండి, రోజుల్లాకి ఎందుకంటే గంటల్లోనే ఏమైపోద్ది, మొత్తం వెళ్ళేసుకుంది. మంచి సంవత్సరం కాసిన ఎండలు లాంటి ఎండలు కాసినాయి అక్కడ, మంచి ఎండలు వచ్చేసినాయి అంట. అప్పుడు ఏం జరిగింది చూడండి, బాగుంటుంది. అంటే శ్రమ అంటే ఏంటి? ఆ శ్రమ ఎండకు తట్టుకోలేక, ఎండండి ఎండకు తట్టుకోలేక చదువమ్మా చేశాడట దేవుడు. ఆ సొర చెట్టును చూసి యోన, ఎందుకంటే చల్లగా ఉంది కదా, మరి ఎండకు చల్లగా ఉంది కాబట్టి సంతోషించాడంట. తర్వాత చదవండి నాన్న. మరుసటి రోజు ఉదయం అయిపోయింది. దేవుడు ఇప్పుడు పురుగును రప్పించింది యోనానా దేవుడా? దేవుడే. ఎందుకు రప్పించాడు? మరి యోనాకు వైద్యం చేయాలి కదా. వైద్యం ఎవరికి చేయాలి? చెట్టుకి కాదు, యోనాకు చేయాలి. అందుకని పురుగును రప్పించాడంట. రప్పించి ఏం చేశాడంట? మొత్తానికి ఆ చెట్టు మొత్తం తినేసేలా చేశాడు. మొత్తం చెట్టుని ఏం చేసింది? అది తినేసింది. వచ్చింది ఒకరోజే, చచ్చిపోయింది ఒకరోజే. చెట్టు చచ్చిపోయిందా? చచ్చిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి దయచేసి. మరి ఎండకాయగా 8వ వచనంలో ఉన్నామమ్మా. దేవుడు వేడిమి గల తూర్పు గాలిని, ముంజికాయలు తెలుసా మీకు? ముంజికాయలు గట్టిపడితే తెలుసా మీకు? గట్టిపడ్డాయి కొబ్బరిలాగా అయిపోతాయి కదా. ఈ గాలి వచ్చిందంటే మొత్తం ఇంకా ముంజులు ఉండవు, ఏమైపోతాయి? తాటికాయలు అయిపోతాయి. అంటే బలంగా ఉంటుంది అన్నమాట ఈ గాలి. తూర్పు గాలి వచ్చేసరికి యోనా తలకు ఈ ఎండ దెబ్బ తగిలింది. మన భాషలో వడదెబ్బ. ఏమి దెబ్బ? అబ్బా నీ అబ్బా అన్నట్టుంది కదా. ఏమి దెబ్బ ఇది? వడదెబ్బ. గట్టిగా అబ్బ దెబ్బ. ఇది ఎవరబ్బ దెబ్బ? మన అబ్బ దెబ్బ. మన అబ్బ ఎవరు? అబ్బా తండ్రి అని మొరపెట్టాలి కదా. ఆ అబ్బ దెబ్బది. ఈ దెబ్బకి ఏమైపోయిందంటే తలకి గట్టిగా తగిలేసరికి సొమ్మసిల్లి కళ్ళు బయలు గమ్మి ఇక్కడ మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇందాకన్నా బతుకుదాం అనిపించింది, కానీ ఇప్పుడు ఇంకా బతకడం కంటే చచ్చిపోతే గొడవలు పోద్ది. చాలా ఫీల్ అయిపోతున్నాడు మనడు, చాలా. అప్పుడు దేవుడు ఇంకా మళ్ళీ రెండోసారి మాట్లాడడం మొదలెట్టాడు. యోనా, ఇందాకేమో ఆ పట్టణం గురించి డిస్కషన్ జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ చెట్టు గురించి డిస్కషన్. ఫస్ట్ డిస్కషన్ దేని గురించి? నినివే పట్టణం గురించి. ఇప్పుడు రెండోసారి దేవుడు వచ్చి ప్రశ్నించి ఈ డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య దేనికోసం? ఈ చెట్టు గురించి. ఇప్పుడు చెట్టు కోసం అడుగుతున్నాడు చూడండి. యోనా, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? ట్రీట్మెంట్ మొదలైంది బిడ్డలారా. నీకెందుకు ఈ చెట్టు కోసం నీ కోపం ఏంటి? ఎందుకు కోపడుతున్నావు నువ్వు అని యోనాను అడుగగా అప్పుడైనా ఆలోచించాలిగా. అమ్మా బాబాయ్ మళ్ళీ ప్రశ్నించాడంటే ఇందులో ఏదో ఉంది, ఫస్ట్లోనే పప్పులు కాలేసాను, మళ్ళీ రెండోసారి వేయకూడదని జాగ్రత్త పడాలి కదా. అబ్బెబ్బా ఈ దెబ్బ ఏ దెబ్బ? వడదెబ్బ గట్టిగా ఉంది కాబట్టి. ఇది చూడండి, దెబ్బతిన్నోడు ఏం మాట్లాడతాడో అర్థమై సావదు. అర్థమవుతుందా? బాగా దెబ్బతిన్నోడు ఎలాగా ఏంటంటే ఏదో అంటారు కదా, పిల్లలు కన్నా పులి కానీ పిల్లలు కన్నా కుక్క దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? అంత కోపంగా ఉంటాడు. అలాంటి దెబ్బతిని ఉన్నాడు కాబట్టి దేవుడితో ఇంకో కోపం అంట. ఎంత కోపం అంటే, కోపమా నీకు? చచ్చిపోతే నీ కోపం ఎందుకు అని దేవుడు అంటే, ప్రాణం పోయేంతగా కోపం ఉంది నాకు. చూడండి ఆ మాట ఎంత బాగా రాశాడు. యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట ఏది న్యాయం? ఏది న్యాయం? చెట్టు చచ్చిపోతే నువ్వు కోపగించడం న్యాయమా? ఆ తర్వాత ఉంటాయి ప్రశ్నలు, మామూలుగా ఉండవు. లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ మొత్తం ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు అంటాడు చూడండి, బాగుంటుంది. అప్పుడు దేవుడు ఏదిరా న్యాయమో? ఏది న్యాయం? చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఏది న్యాయం? ఎలాగుంటే దేవుడు, నేను ఎలాగుండాలో నువ్వు చెప్పాలా? నువ్వు చెబితే నేనుంటే దేవుణ్ణి అవుతానా? నా మనసు ఏంటో నీకు తెలియదా? నీకు అర్థం కానప్పుడు నువ్వు ప్రవక్త ఎలాగవుతావు అంటున్నాడు చూడండి దేవుడు. ఏది న్యాయమో? నువ్వేమన్నా కష్టపడ్డావా? విత్తనం వేసావా? సొర చెట్టును రప్పించావా? మొలిపించావా? ఆ పందిరిని అందుకో ఏమంటారు, అల్లుకునేలా చేసావా? నీడ రప్పించడానికి నువ్వు కారకుడువా? నీ విత్తనమే లేదు, నీవు పుట్టించలేదు, నీవు సృష్టించలేదు, నీవు తయారు చేయలేదే. ఏది న్యాయం? నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే
వాడిపోయిన అంటే నువ్వు పుట్టించకుండా, నువ్వు పెంచకుండా, నీవు తయారు చేయకుండా నేను చేసింది చచ్చిపోతే, నేను చేసింది చచ్చిపోతే అది చెట్టు. నేను చేసిన మొక్క చచ్చిపోతే, నేను చేసిన పాదు చచ్చిపోతే నీకు బాధేటి? కోపించుట న్యాయమా? నువ్వు కోపించుట న్యాయమా? నువ్వు చేయలేదే. ఇప్పుడు నీ సొమ్ము నేను బద్దలు కొడితే నువ్వు కోప్పడ్డంలో న్యాయం ఉంది. మీకు అర్థమైంది నా భాష? నీ ఫోన్ తీసుకొని నేను బగలు కొడితే నువ్వు కొన్నావు కాబట్టి, అర్థమవుతుంది మీకు? మీరు కొన్నారు కాబట్టి మీ సొమ్ము నేను పాడు చేస్తే మీరు కోపించుట న్యాయమే. ఇప్పుడు ఇక్కడ ఈ సొమ్ము ఎవరిది? దేవుడిది. అర్థమవుతుందండి మీకు? దేవుని సొమ్ము దేవుడే పాడు చేసుకుంటే నీకేటి? అది నీకు అర్థం కావడానికి పెట్టాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏది న్యాయం అయ్యా? నువ్వేమన్నా కష్టపడ్డావా? నువ్వేమన్నా పెంచావా? రాత్రికి రాత్రి పెరిగింది, ఒక్క రాత్రిలోనే ఓడిపోయింది. ఈ సొర చెట్టు, నువ్వు పెంచని సొర చెట్టు చచ్చిపోతేనే నీకంత బాధ అయితే, ఇప్పుడు ఇచ్చాడు మొత్తానికి జల్లా. ఏమని ఇచ్చాడు తెలుసా? అక్కడున్న 1,20,000 సొర చెట్లు ఉన్నాయి రాడా. 1,20,000 సొర చెట్లు ఉన్నారు అక్కడ. ఎక్కడ? నినివే పట్టణంలో. ఏంటా చెట్లు? వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? కుడి ఎడమలు ఎరుగని జనం. అమాయకులైన నా పిల్లలు ఉన్నారు. వాళ్ళు చస్తే నువ్వు సంతోషించాలని ఏడ కూర్చున్న ఊరి బయటకు వచ్చి నువ్వేమన్నా కన్నా వాళ్ళనే? ఈ చెట్టు నువ్వు వేయలేదు, నువ్వు వేయకుండానే నీకు పనికి రాలేదని చెప్పేసి దానికోసం నువ్వు అంత బాధపడ, చెట్టు చచ్చిపోయిందని నువ్వు అంత బాధపడుతుంటే, నేను కన్న నా పిల్లలు కదా వాళ్ళు. నా పిల్లలు చచ్చిపోతే నేను బాధపడినా? చెట్టు చచ్చిపోతే నీకు బాధ అయితే మరి నా పిల్లలు చచ్చిపోతే నాకు బాధ కదా. చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు యోనా, అలాగే నా బిడ్డలు కూడా దుష్టత్వంలోనే ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదు. అదే ఇచ్చాడు స్టేట్మెంటు. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని బహు పశువులను గల నినివే మహాపుర విషయంలో నేను క్షమించొద్దా? నేను విచారపడొద్దా? చంపేయాలా? ఏది న్యాయం? న్యాయం గురించి మాట్లాడాడు ఇక్కడ. న్యాయం అనే పదం ఎక్కడ వాడతాం మనం? చట్టంలో వాడతాం. మాకు న్యాయం జరగలేదండి కోర్టులో, మాకు అన్యాయం జరిగింది. ఏది న్యాయం? ఏది లా అని అంటే బైబిల్ చెప్తుంది, దుష్టులను రక్షించేవాడే దేవుడు. దుష్ట శిక్షణ కాదు. దుష్ట శిక్షణ జరిగితే మొత్తానికి పోతారు, ఇంక భూమి మీద మనుషులు అన్నవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మనం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఆలోచించండి, ముగింపుకు వచ్చాను. చచ్చిపోయే ముందు దేవుని కోరిక ఏంటంటే, మనం దుష్టులుగానే ఉండి చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టులమైన మనము ఏం చేయాలంట? మారాలి. అంతటా అందరూ మారు మనసు. సత్యానంద నాన్నగారు వెళ్ళిపోయారు తన పని ముగించుకొని, మనం కూడా వెళ్ళాలి. అయితే ఇంతవరకు మనం చెడ్డవారమైన, ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం ఎవరం మంచివాళ్ళం కాదు, ఇంక్లూడింగ్ మీ. మనం ఎవరం మంచివారమో కాదు. రోజు ఏదో ఒక తప్పు చేస్తానే ఉన్నాం. అయినా కూడా దేవుడు ఎందుకు బ్రతకనిస్తున్నాడో లేపేయకుండా తెలుసా? కనీసం రేపు పొద్దున ఇంకొక ప్రసంగానికైనా మారుతావేమో. దేవుడు దీర్ఘశాంతం వహించి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడంటే కారణం ఆయనకి చంపేయడానికి చేతగా కాదు. నేను మీకు ఒక మాట చెప్తా ఫైనల్గా. ఒకవేళ చట్టం ఒక మనిషిని చంపాలంటే దానికి పెద్ద తతంగం. ఎంత పెద్ద తతంగం అంటే, ఒక వ్యక్తి మీద ఒకటి కంప్లైంట్ ఇవ్వాలి, ఆ కంప్లైంట్ ఏమో పోలీసులు పుచ్చుకోవాలి, పుచ్చుకున్న వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ నేరస్తుడు అక్యూజర్ ఎవరైతే ఉన్నారో అతను పట్టుకోవాలి, అతను తీసుకెళ్ళి మరలా పోలీస్ స్టేషన్లో విచారణ జరపాలి. మొత్తానికి కంప్లైంట్ ఇచ్చింది లేడీ కాబట్టి అది ఉత్తిదో నిజమో తేలాలంటే పోలీసు వాళ్ళు డిసైడ్ చేయకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళు తీసుకెళ్ళి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు కోర్టులో కూడా వెంటనే జడ్జీలు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడం, దానికి తగ్గట్టుగా రిమాండ్లో పెడతారు. ఈలోపు విచారణలు జరుగుతాయి. రిమాండ్లో ఉండగానే బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు.
బెయిల్ మీద వచ్చేసినంత మాత్రం నీతిమంతులు అవరు. ఆ తర్వాత వాయిదాలకు వస్తారు. ఇలాగ 5-6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాతే శిక్ష. అంటే ఒక మనిషి మరొక మనిషి తప్పుడు వ్యక్తిని నిర్ధారణ చేసి చంపడానికి పట్టే కాలం చట్టానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 25 ఏళ్ళు పట్టొచ్చు. కానీ దేవునికి ఒక వ్యక్తిని చంపడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? ఎంత? చూద్దాం బైబిల్లో ఒకసారి. తీయండి మీ బైబిల్లో ఏముందో. మీ బైబిల్లో ఏముందో చూడండి, నా బైబిల్లో ఏముందో చెప్తాను. అమ్మా, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ దుష్టులను చూపిస్తున్నాను చూడండి. కోరహు, దాతాను, అబీరాము, మొత్తానికి కోరహు సంతానం. వీళ్ళు మోషేకు ఎగెయినెస్ట్గా మాట్లాడడం మొదలెట్టాడు. మొత్తం మీద పెత్తందారులు అయిపోయారు. ఇలా పెత్తనం ఎక్కువైపోయింది. అక్కడ సేవకుడి మీద పెత్తనమా? మరి సేవకుడి మీద పెత్తనం చేస్తున్నారు వీళ్ళు. బడాయి మాటలు మాట్లాడుతున్నారు, బడాయి కబుర్లు చెప్తూ ఉన్నారు. మొత్తానికి మోషేకు కోపం వచ్చేసింది, దేవుడికి కోపం వచ్చేసింది. ఒకవేళ దేవుడు చంపాలనుకుంటే చెప్తున్నాను నేను, అప్పుడు దేవుడు కోపం వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఈ దుష్టులైన వీళ్ళను చూసి ఏమంటున్నాడు తెలుసా? 44వ వచనానికి వచ్చింది డైరెక్ట్గా. ఈ దుష్టులైన కోరహు, దాతాను, అబీరాము వారి యొక్క నివాసముల చుట్టూ నుండి ఆ మోషే మీ జనాంగం తొలగిపోండి, మీరు దూరంగా వెళ్ళిపోండి. 16వ అధ్యాయం 44వ వచనం. యెహోవా మీరు ఈ సమాజం అనగా దుష్టులైన ఈ సమాజం మధ్య నుండి, ఈ 250 మంది మధ్య నుండి మీరు తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు. దేవుడు ఒక మనిషిని చంపడానికి పట్టే కాలం క్షణాన్ని మీరు మీ వాచ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏమ్మా అలాగున్నారు? ఒక మనిషి చంపడానికి పట్టే కాలం ఎంతో తెలుసా? ఎంత ఉరేసినా కూడా కనీసం 5 నిమిషాలు. ఉరేసినా చచ్చిపోవడానికి పట్టే కాలం ఎంత? 5 నిమిషాలు. కానీ భూమి మీదనున్న 850 కోట్ల మందిని లేపేయడానికి దేవుడికి పట్టే కాలం ఎంతో తెలుసా? మాట్లాడరేటి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడే గనక చంపాలన్న ఉద్దేశం ఆయన కలిగి ఉంటే ఆ రోజు తండ్రి వీరేమి చేయుచున్నారో చెప్పండి బిడ్డలారా అనకుండగా ఏసీ తండ్రి అన్నాడు అనుకో, అప్పుడు ఏమైపోను? ఈరోజు 7 మాటలు మాట్లాడడానికి మనం ఉండం. ఇందు మూలంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని స్వభావం. దుష్టుడు దుష్టత్వంలోనే ఉండి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఆడు మారు మనసు పొందాలి, మారాలి, చచ్చేలోపు ప్రభువుని తెలుసుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి. ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మరి ఇలాగ అండం ఎంతవరకు సబబో నాకు తెలియదు, కానీ చాలామంది చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకొని వారు చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఒక వ్యక్తిని చంపే అధికారం మరొక వ్యక్తికి లేదు. కోర్టులు, రెండోది జైళ్ళు, సెంట్రల్ జైళ్ళు ఎందుకున్నాయో తెలుసా? మనిషిలో పరివర్తన తీసుకురావడానికి తప్ప చంపేయడానికి కాదు. మీరు గమనించండి, నేను చెప్పినందుకైనా మీరు వైజాగ్లో కానివ్వండి, లేదంటే రాజమండ్రిలో కానివ్వండి, లేదంటే కర్నూలులో కానివ్వండి, చెంచులు కూడా కానివ్వండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సెంట్రల్ జైలు దగ్గర ఏమని రాస్తారో తెలుసా? ఇది శిక్షాలయము కాదు, ఇది శిక్షణాలయము. ఏంటట? ఇది శిక్షాలయము కాదు, మరేంటిది? శిక్షణాలయం. అంటే అర్థం ఏంటి? ఇందులోకి వచ్చిన తర్వాత కూడా వాడు మారకపోతే ఇంకెక్కడ మారడు. అంటే ఈరోజు శిక్షణాలయాలు ఉండడానికి గల కారణం ఏంటంటే, ఖైదీలు సైతం, కరుడుగట్టిన నేరస్తులను సైతం మార్చుకోవడానికే తప్ప చంపేసుకోవడానికి కాదు. మనకెంత జ్ఞానం అంటే, మరి దేవుడు దుష్టులందరినీ చంపేసుకుంటూ వెళ్ళిపోతే ఆయనకి పట్టే సమయం క్షణం. కాబట్టి ప్రియులారా, మనం బ్రతుకున్నామంటే కారణం మనం మారాలి. చివరి ఒక మాట, పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను ఉంది కదండి. యామై రైట్? పాత నిబంధనలు అదే దేవుడు ఏం చేశాడు? కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, జబ్బకి జబ్బ, కాలుకి కాలు, చెప్పుకు చెప్పు ఉందా? ఎద్దు పొడిచినా ఎద్దుని చెప్పాలి, ఎద్దు యజమాని. దాని సంగతి ఏంటండి? దేవుని చిత్తమైతే ఒక సండే మనం చర్చిలో మాట్లాడుకుందాం. అది కూడా మంచి మాటే.
దేవుణ్ణి అర్థం చేసుకోండి. మనం బ్రతికున్నామంటే కారణం దేవుని కృప. మనం మారాలనే తప్ప దుష్టుల్ని చంపేయడం ఆయనకి క్షణంలో పని. ఏమండి, మారాలి, మారు మనసు పొందాలి, అందరూ బ్రతకాలి, అందరూ నేనున్న లోకానికి రావాలి అని కోరుకోవడం తండ్రి మనసు. ఏ తండ్రి అయినా కూడా పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. ఏ తండ్రి అయినా కూడా పిల్లలు పాడైపోవాలని కోరుకోరు. ఏ తండ్రి తల్లి అయినా కూడా పిల్లల చావుని కోరుకోరు. అలా కోరుకునే వాళ్ళు అసలు తల్లిదండ్రులే కారు. మరి పరలోకంలో ఉన్నాయన ఎవరో? మనందరికీ తండ్రి. మరి మనందరికీ తండ్రి ఆయన మన సావు కోరుకుంటే ఆయన తండ్రి ఎలాగవుతాడు? కనుక దుష్ట రక్షణ, చెప్పండి, దుష్ట రక్షణ. రక్షించేవాడే దేవుడు, శిక్షించే ఆయన దేవుడు కాదు. శిక్ష ఉంది, అది ఎప్పుడంటే అంత్య తీర్పు. అది దేవుడు స్వయంగా మీరు సావాలని కోరుకుంటూ మీ మీద వేసేది బలవంతంగా కాదు. మనం చేసిన పాపాన్ని బట్టి మనం అనుభవించేదే శిక్ష. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తున్నాను.